సీట్లో బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, వైసీపీ అభ్యర్థి శెట్టి తనుజారాణి పోటీ పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో డాక్టర్గా పనిచేయటం తనుజారాణికి ప్లస్ పాయింట్. ఆమెకు వ్యక్తిగతంగా క్లీన్ ఇమేజ్ ఉంది. అయితే తనుజారాణి మామ వైసీపీ ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణపై ఆరోపణలు ఆమెకు మైనస్ పాయింట్గా ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు పార్టీ పెద్దల అండ పుష్కలంగా కనిపిస్తుంది. గీత సామాజిక వర్గంపై వివాదం మాత్రం మైనస్ పాయింట్గా ఉంది. ఆర్థికంగా బలంగా ఉండటం మరో ప్లస్ పాయింట్. భూ కబ్జా, చెక్ బౌన్స్ కేసులు కొత్తపల్లి గీతకు మైనస్ పాయింట్. ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే వైసీపీకి ఇక్కడ అంత మంచిదనే టాక్ నడుస్తుంది. ఎందుకంటే కూటమి బలం ఇక్కడ రోజురోజుకి పెరుగుతోంది. ప్రస్తుతానికి వైసీపీ అభ్యర్థి తనుజారాణికే ఎడ్జ్ కనిపిస్తోంది. తనుజారాణిదే విజయమని ఆర్టీవీ స్టడీ చెప్తోంది. ఉత్తరాంధ్రలో మరో కీ ఫైట్ నడుస్తున్న నియోజకవర్గం శ్రీకాకుళం. టీడీపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, వైసీపీ నుంచి పేరాడ తిలక్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఎర్రనాయుడు లెగసీ, సొంత ఇమేజ్ రామ్మోహన్ నాయుడికి కలిసొచ్చే అంశాలు. వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ కాళింగ సామాజిక వర్గం కావటం సానుకూలంగా మారింది. మెజార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 లక్షల వరకు కాళింగ ఓటర్లే ఉన్నారు. గతంలో 2 సార్లు ఓడిపోయారన్న సానుభూతి కూడా తిలక్ పైన ఉంది. రాజకీయంగా బాగా యాక్టివ్గా ఉండే రామ్మోహన్ నాయుడుని తిలక్ ఢీకొట్టలేరనే టాక్ కూడా ఇక్కడ వినిపిస్తుంది. ఈక్వేషన్స్ అన్నీ పరిశీలిస్తే రామ్మోహన్ నాయుడికి ఎడ్జ్ స్పష్టంగా ఉందని మా స్టడీలో తేలింది. కాబట్టి శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి రామ్మోహన్ నాయుడు తిరుగులేని విజయం సాధించబోతున్నారు. రెండు 2024లో జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో 5 స్థానాల్లో ఎవరు విజేతలో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. వైసీపీ 2 స్థానాలకి సరిపెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం 2 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ 1 స్థానాల్లోనూ విజయ కేతనం ఎగరవేసే పరిస్థితి కనిపిస్తుంది. అనకాపల్లిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. విశాఖలో శ్రీ భరత్ తెలుగుదేశం పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. విజయనగరంలో బెల్లాన చంద్రశేఖర్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. అరకులో తనుజారాణి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు విజయాన్ని అందజేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం విజయకేతనాన్ని శ్రీకాకుళంలో ఎగరవేయబోతున్నారు. ఇక ఇది ఉత్తరాంధ్రకు సంబంధించిన ఫలితం. మొత్తం రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుందన్న అంశాన్ని కొద్దిసేపట్లో మనం చూద్దాం. రెండు 2024లో మరికొద్ది రోజుల్లో, మరికొద్ది గంటల్లో జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో విజేతలు ఎవరన్న అంశం గురించి దశల వారీగా ఆర్టీవీ స్టడీ నిర్వహించింది. ఈ స్టడీ క్లియర్ పిక్చర్ ఈరోజు మన ముందు ఉంది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుందన్న అంశం మన ముందుంది. వివిధ దశల్లో జరిపిన స్టడీ వివరాల్ని ఆర్టీవీ ఎలక్షన్ వార్ రూమ్ నుంచి ఇప్పుడు మీకు వివరిస్తాను. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుంది. ఆంధ్రప్రదేశ్లో 2019 ఫలితం ఏ విధంగా ఉంది, 2024 ఫలితం ఏ విధంగా ఉండబోతుందన్న అంశాన్ని ఇప్పుడు మీ ముందు అందిస్తాను నేను. 2024 మెగా ఫలితం ఆర్టీవీ ముందుగా మీకు తీసుకొచ్చింది. లోక్సభ ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో వైసీపీ 6 స్థానాలకు పరిమితం కావడం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 13 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లోనూ, జనసేన పార్టీ 2 స్థానాల్లోనూ విజయ కేతనాన్ని ఎగరవేయటం మనం చూస్తున్నాం. 19 స్థానాల్లో తెలుగుదేశం కూటమి విజయాన్ని నమోదు చేసుకోబోవటం మనం ఇక్కడ చూస్తున్నాం. వైసీపీ కేవలం 6 స్థానాలకే పరిమితం కావటం చూస్తున్నాం. 2019లో చూస్తే వైసీపీ పూర్తిగా స్వీప్ చేసింది. ఆంధ్రప్రదేశ్ని అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. 2019, 2024 ఫలితాల మధ్య కంపారిజన్ని ఆర్టీవీ యాప్ ద్వారా మనం ఒకసారి చూద్దాం. 2024లో వైసీపీ 6 స్థానాలకే పరిమితం అవుతుంది. అదే 2019లో ఏం జరిగిందో మీరు చూస్తున్నారు. 22 స్థానాల్లో వైసీపీ విజయకేతనాన్ని ఎగరవేసింది. వైసీపీ బలం 22 నుంచి 6 స్థానాలకి పడిపోవటం మనం చూస్తున్నాం. ఇక తెలుగుదేశం పార్టీ కేవలం 3 స్థానాల్లో విజయకేతనాన్ని ఎగరవేసింది. ప్రస్తుతం 13 స్థానాల్లో విజయం సాధించటం మనం చూస్తున్నాం. కనీసం 1 స్థానాన్ని కూడా గెలుచుకోలేని జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ
మంచి విజయాన్ని చూపిస్తున్నాయి. జనసేన పార్టీ 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగరవేయబోటాన్ని కూడా మనం చాలా విస్పష్టంగా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారో మేము మీకు చూపించాం. కానీ ఇక్కడితో మా అధ్యయనం ముగియలేదు. ఓటింగ్ టైంలోనూ ప్రతి సీట్పై మా టీం ఒక కన్నేసి పెడుతుంది. ఓటింగ్ తర్వాత కూడా ఎక్కడ ఎవరు గెలుస్తారో అప్డేట్ చేస్తూనే ఉంటాం. మే 13 తర్వాత పోస్ట్ పోల్ స్టడీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ గురించి తెలుసుకోండి. ఆ ఫైనల్ గేమ్ చేంజర్ కోసం ఆర్టీవీని ఫాలో అవుతూ ఉండండి. సెలవు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.